మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్. కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్. బీఆర్ఎస్ సృష్టించిన ఆర్థిక విధ్వంస పునాదుల మీద రైజింగ్ తెలంగాణ నినాదంతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. గత 10 ఏళ్లతో పోలిస్తే తెలంగాణ ఎప్పుడు ప్రగతి పదంలో కొనసాగుతుంది. అమావాస్య చంద్రుల ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ప్రగల్భాలు పలకడం కేసీఆర్కి అలవాటుగా మారింది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి బీఆర్ఎస్ నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సింగిల్గానే కాదు, మీరు బీజేపీతో జతకట్టినా మళ్లీ అధికారం కాంగ్రెస్దే. 10 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ పేరు ఎత్తివేస్తేనే తెలంగాణ ప్రజలు చేదరించుకుంటున్నారు. 10 ఏళ్లు మీరు కేంద్రంలోని నరేంద్ర మోదీకి దాసోహం కావడంతోనే తెలంగాణకు కేంద్రం నుండి న్యాయంగా దక్కాల్సిన వాటాలు దక్కలేదు. కుటుంబం కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. 10 ఏళ్ల పిట్టకథలు చెప్పుకుంటూ పాలన సాగించిన మీకు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో పయనిస్తుంటే సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించడం మీ అహంకారానికే నిదర్శనమని కేసీఆర్ రైతు బంధు పేరుతో మీ అనుచరులు రియల్ ఎస్టేట్ భూములకు, వివాదాస్పద భూములను కూడా నగదు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు. మీరిచ్చింది 10,000 అయితే కాంగ్రెస్ వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా కల్పిస్తూ 12,000 ఇస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కూలీలను కూడా ఏడాదికి 12,000 ఇస్తూ భరోసా కల్పిస్తుంది.